చూస్తున్నది సీతాఫలం తోట అండి. ఇది కురుపం మండలం పాతకురుపం గ్రామం పార్వతీపురం మన్యం డిస్టిక్లో వేశారు. ఇది చూసారా చెట్టు ఎలాగుందో, 2 సంవత్సరాల మొక్క, గోల్డెన్ ఎన్ఎంకే వెరైటీ. కాయ చూడండి, కాయ చూస్తే తెలుస్తుంది. ఇది కాయ అండి, ఇది స్టార్టింగ్ లో దిగింది కాయ, స్టార్ట్ అవుతుందా. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. షైనింగ్ అయితే గోల్డెన్ కలర్లో వచ్చింది. నాకు తెలిసి ఇంకొంచెం టైం తీసుకుంటుంది. ఇది స్టార్టింగ్ వచ్చిన క్రాప్, ముందు ఇంకా చాలా బాగా వస్తుందని అనుకుంటున్నాం. చూసారా ప్లాంట్ ఎంత బాగుందో, గ్రోత్ ఇది ఎక్సలెంట్ గ్రోత్. ప్రూనింగ్ చేయాలండి ఇది బాగా. ఎంత ప్రూనింగ్ చేస్తే మనకి జడ్లను కట్ చేస్తుండాలి, కట్ చేస్తున్న కొద్ది మనకు వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ చూసారా ఫ్లవరింగ్ వచ్చింది, ఆల్రెడీ కాయ వచ్చింది, ఇది చిన్న కాయ వచ్చింది. ఇలా వస్తుంటాయి అనమాట జడ్లకి. సో మొత్తం ప్రూనింగ్ చేసాం మేము. ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ప్రజెంట్ ఇది ఆగస్ట్ మంత్లో ఉన్నామండి. సో ముందు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొక్కకి ఫ్లవరింగ్ వస్తుంది. ఇలా మొత్తం మేము ఒక 1070 మొక్క వేసామండి. ఇవంతా కూడా పామాయిల్లో అంతర పంట కింద వేసామన్నమాట. పామాయిల్ అనేది మెయిన్ క్రాప్ అండి. ఇది దీని యొక్క 3 years ఏజ్ ప్లాంట్. సో గెల అనేది ఈ కలర్లో రాగానే, ఎల్లో కలర్లో రాగానే కటింగ్ చేసి వచ్చండి. చూసారా ఈ మొక్క చుట్టూ గెల్ల ఎలా వచ్చాయో, పామాయిల్ గెల్లు పసుపు కలర్లోకి రాగానే మనం దీన్ని కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్లో రాగానే ఇది 3 years ప్లాంట్ అనమాట. సో గోల్డెన్ ఎన్ఎంకే సీతాఫల్ చూసారా మొక్క గ్రోత్ ఎంత బాగుందో. ప్రూనింగ్ చేసామండి, బాగా ప్రూనింగ్ చేసిన కొద్ది నీకు మొక్క ఎట్లా 2.5 years ఏజ్ అనమాట ప్లాంట్ ఏజ్. ఇది నాటు కాయ అండి. సో అంటు కట్టడంలో వల్ల వచ్చింది కాబట్టి అక్కడక్కడ నాటు చెట్టు కాయలు కూడా వస్తుంటాయి అనమాట. సో నాటు చెట్టుకును హైబ్రిడ్ చెట్టుకి తేడా ఏంటంటే ఈ లీవ్స్ అండి. ఈ లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి చిన్న ఆకులు ఉండేవన్నీ నాటు చెట్లు. సో పెద్ద ఆకు ఉండేదల్లా కూడా హైబ్రిడ్ చెట్టు కింద మనం చెప్పచ్చు. పండూరు వారి మామిడి. గట్టు చుట్టూ కొన్ని మామిడి మొక్కలు వేసామండి. పండూరు వారి మామిడి, ఇది కడియం లంక నుంచి తెప్పించామండి. ఇది వియత్నం పనసండి. వియత్నం చూసారా ఎంత అందంగా ఉందో చెట్టు. సో పామాయిల్లో మాకు నచ్చిన పండ్ల తోటలు చెట్లు కొన్ని వేసుకున్నాం, అందులో ఇది ఒకటి అనమాట. పనస చెట్లు మొత్తం 3 తెప్పించాం.